వైశాఖ పురాణం 4వ అధ్యాయం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహర్షి వైశాఖ మాసమున చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరాను. అప్పుడు నారద మహర్షి ఇట్లనేను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము. నూనెతో తలంటుకుని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచు పాత్రలో భుజించుట, అంటే కంచు పాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలెనని నారదుని ఉద్దేశము కాదు. వ్రతమురాచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు. అరటి ఆకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకుల యందు భుజింపవలెనని నారదుని అభిప్రాయం. ధనవంతులు బంగారు వెండి పాత్రలలో సామాన్యులు కంచు పాత్రలలోనూ పాత్రకాలమున వెనుకటి దినములలో భుజించేటివారు. మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్ధములైన ఆహారములను ఉల్లి మొదలైన వారిని భుజింపకుండుట అను 8 వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు, అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకును భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసమును కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థములయందు స్నానం చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసం నా నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద గడుపున పుట్టి తర్వాత జన్మయందు కంచరగాడిదగా జన్మించను. ఆరోగ్యవంతుడయుండి దృఢ శరీరము కలిగి స్వస్థుడయున్నను వైశాఖమున గృహస్నానం చేసినచో నీచ జన్మనందును. వైశాఖమున బహిస్నానము నదీ తటాకాదులలో చేయనివాడు 100 మార్లు సునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపినవాడు పిశాచి అయి ఉండును. వైశాఖ మాస వ్రతమాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభి అయి జలమును అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖములనెట్లు పోగొట్టుకొనలేడని భావం. శ్రీ మహావిష్ణువు ధ్యానించుచు నదీ స్నానమును ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానం ఆచరించినచో 7 జన్మలలో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధ గంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అను గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి నందినది. అట్టి సప్తగంగలలో వైశాఖమున ప్రాతకాల స్నానము చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొంచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానములను వైశాఖ మాస ప్రాతకాలము చేసిన వారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమును, అంటే లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్ళు, గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వానియందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము. క్షీరము కంటే పెరుగు ఉత్తమము. పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తీక మాసము ఉత్తమము. కార్తీకము కంటే మాఘమాసము ఉత్తమము. మాఘము కంటే వైశాఖము ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమియ్యవలెను. కందమూలములు, పండ్లు, వ్రేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగిపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వానినిచ్చినను కలుగు పుణ్యం అనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపములను ఆచరించును. అందుచే నరకమునందును. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టివారికైనను ఆవశ్యకము. కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయను. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్థకమైనట్లు, జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించిననో వైశాఖ వ్రతమును ఆచరింపనిచో వాని జీవితమంతా వ్యర్థము.
అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమను భావము స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్తృప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో ఎన్ని లాభములునను వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వ శుభలాభములనంది యువతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి నున్నవన్నీ నిష్ఫలములు వ్యర్థములని భావం. గుణములెన్నియున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ్రతములెన్నిటిని చేసినను వైశాఖ మాస వ్రతమును చేయనిచో అన్నియు వ్యర్థములగును సమా. శాఖసూపాదులు అంటే కూర పుష్ప ఎంత ఉత్తముల కూర పప్పు ఎంత ఉత్తములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవి అన్నియు వ్యర్థములే ఎగును సమా. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికము చే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేసిన వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలం అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నాన మాత్రముననే సర్వదోషములను నశింపచేసుకొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువుని ఇట్లు ప్రార్థింపవలేను. మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకమును మంత్రములను చదివి అర్ఘ్యమునియవలయను. వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన. గంగాయా సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే ప్రగృహ్ణితా మయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదత. ఋషభః పాపినాం శాస్తత్వం యమసమదర్శనః గృహాణార్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. వైశాఖ మాస మహిమను వివరించుచు శ్రీ మహావిష్ణు కథను వినవలెను, చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాళలోకవాసులైనను ఎచ్చటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మ ఉండదు, ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను వినని వారును స్నానము దానము చేయని వారును నరకమునకే పోదురు. బ్రహ్మహత్యమున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు. కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై ఉండి తన శరీరం తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో నుండి స్నానం చేయు వీలున్నను స్నానమాడక నాలుక తన అధీనములో నుండి హరి అను 2 అక్షరములను పలుకకయున్న నీచమానవుడు జీవించి ఉన్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపనివాడు పంది జన్మనెత్తును. పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీ దళములతో శ్రీ మహావిష్ణువు నర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట వారు తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును అందుతురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగానో నిర్గుణముగానో భావించి పూజింపవలయును సుమా. వైశాఖ పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి.